హలో హాయ్ వెల్కమ్ టు 360 లైఫ్. ఇవాళ మన స్పెషల్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అండి. అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎగ్ కట్లెట్ అంతే. దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, మైదా, పెరుగు, ఉల్లికాడలు, చీజ్ అండి. ఇంకా అంతేను. ఒక బౌల్లో 1/2 కప్ పెరుగు వేసుకోండి. దాని తర్వాత ఒక రా ఎగ్ వేసుకోండి. ఒక పచ్చిగుడ్డు వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసేయండి. పెరుగులో ఎటువంటి లంప్స్ ఉండకూడదండి, ఎక్కడ గడలుగా మనకు కనపడకూడదు, చాలా స్మూత్గా ఉండాలి. అందులో ఒక 1/2 స్పూన్ షుగర్ వేసేసుకోండి. దాని తర్వాత మైదా, నేనైతే మైదా వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఇడ్లీ పిండి కూడా వేసుకోవచ్చండి. మొత్తం కానీ మనం సాఫ్ట్గా చేసుకోవాలి ఆ బ్యాటర్ని. అంతేనా? చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? మనం కేక్ చేసుకుంటామో అలా వచ్చేసింది కదా, అలానే చేసుకోవాలి. దాని తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్, ఉడకబెట్టిన గుడ్డుని తురుముకోవాలి. ఈ కట్లెట్ని అంటే గుడ్డు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటుంది ఇది. అలానే చీజ్ తురుముకోవాలి. నేను సాల్టెడ్ చీజ్ వాడుతున్నాను, అందుకనే ఇందులో అసలు ఉప్పు వేయలేదు. ఈ కట్లెట్ అండి చాలా మైల్డ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అసలు ఏ ఫ్లేవర్ స్ట్రాంగ్గా తెలియదు మనకి. ఉల్లికాడలు వేసుకోండి, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి, అంటే సోడా, తినే సోడా కొంచెం ఒక చిటికెడు వేసుకోండి, అంతేను. చాలా స్మూత్గా అంతా కలిపేసుకొని అదిగో చూడండి, నేనైతే కవర్లో వేసుకున్నాను. మీరు ఎందులోనో స్పూన్తో అయినా కానీ సరే వేసేసుకోవచ్చు. ఇది పెద్దలు చిన్నలు అందరూ తినొచ్చండి. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి, నేనైతే కాస్ట్ ఐరన్ ప్యాన్ మీద వేస్తున్నాను. లేదంటే నాన్ స్టిక్కీ మీద కూడా వేసుకోవచ్చు, లేదంటే అవెన్లో కూడా చేసుకోవచ్చు అండి. క్రిస్పీగా వస్తాయి. మీకు ఇంకా ఇడ్లీ పిండి వేసి చేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి. అది మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇడ్లీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇది చేసి పెడితే చాలా చక్కగా ఇష్టంగా తింటారు. చూసారా, చాలా త్వరగా చేసేసుకోవచ్చు అండి. ఒక 5 నిమిషాల్లో మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కట్లెట్ని పెద్దవాళ్ళు అయితే 2-3 తినండి, పిల్లలకైతే 4-5 పెట్టొచ్చండి. చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి కూడా. చీజ్ వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోకండి, బాగుంటాయి అయినా కానీ. ఇది కనుక మీరు తినేటప్పుడు డేట్స్తోని కొంచెం ఆరెంజ్తో కూడా తినండి, ఎందుకంటే సిట్రిక్ తింటే అన్ని విటమిన్స్ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. చిన్నపిల్లలకి బనానాతో ఇవ్వండి. చూసారా, అయిపోయింది కదండి కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్. ఇలానేనండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక చిన్న కామెంట్తోని ఎంకరేజ్ చేయండి.